గణపతి అనుగ్రహ సాధన శ్రీ వరసిద్ధి వినాయకుడు మంగళస్వరూపుడు, నమ్మిన భక్తకోటికి సర్వసిద్ధి ప్రదాయకుడు, దేవతలందరిలోనూ అగ్రగామి, అగ్రపూజ్యుడు, ఐశ్వర్యకారకుడు, అభీష్టవరదాయకుడు, శుభకామనలు ప్రసాదించే విఘ్ననిరోధకుడు. విఘ్నరాజాయ నమః అంటూ భక్తులు మనసారా పూజించే పర్వదినం, గణనాథుని ఆశీస్సులు, కృపాకటాక్షాలు ఇంటిల్లిపాదికి లభించాలని కుటుంబమంతా కలసి వ్రతకల్పం ఆచరించే రోజు భాద్రపద మాసం శుద్ధ చతుర్థి. జీవితంలో మనకు తెలియకుండానే వేగం చోటు చేసుకుంది. ఇంటి యజమాని కుటుంబంలోని అందరి గురించి ఆలోచించాలి. కుటుంబ సభ్యులు మంచి చెడులు బేరీజు వేసుకుంటూ ఇంటి పెద్ద మాటు గౌరవిస్తూనే తమ ఉన్నతికై మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఒకరి కోసం మరొకరు కలిసిమెలిసి జీవించడమే కుటుంబం. ఎవరు విజయాన్ని సాధించినా ఆ ఇంటిల్లిపాది ఆనందిస్తారు. ఏ ఒక్కరికి కష్టం కలిగినా విచారానికి లోనవుతారు. కుటుంబ భారాన్ని వహిస్తోన్న యజమానికి ఆర్థికపరమైన సర్దుబాటులో ఇబ్బంది కలగకూడదు. సంతానం ఎదుగుదలను కోరుకునే కన్నతల్లి బిడ్డల బాగు గురించి ఆలోచిస్తుంది. విద్యార్థనలో విజయాలు నమోదు చేయాలనే ఉత్సాహం పిల్లలది. అంతస్తు పెంచే జీవనోపాధి కోసం యువత ఎదురుచూపు. వయసొచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలకు కళ్యాణ కోరిక, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆలుమగల ఆకాంక్ష, ఇలా వివిధ అభిష్టాలతో కలిసి సాగుతోన్న కుటుంబ సంస్కృతితో మనం జీవిస్తున్నాము. సమస్త జగదాధారకుడు, సిద్ధిగణనాథుడు శ్రీవినాయకుని అనుగ్రహం కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించే సునకర సాధన ఇది. వినాయక చవితి పండుగ రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కలిసి గణపతి అనుగ్రహ సాధనలో పాల్గొనాలి. స్వామి పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి శ్రద్ధ వ్యక్తం చేస్తూ పూజ చేయాలి. మీ కోరిక ఏదైనప్పటికీ ఈ సాధన ద్వారా లోకపూజ్యుడైన గణపతి అనుగ్రహంతో తప్పక నెవరేరుతుంది. సాధకునకు అవసరమైన సామాగ్రి: అష్టవినాయక గుటికలు 8, ఓం పగడాల మాల. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు కావాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.